కనికరము గల దేవుడా, కనికరము గల దేవుడా, ఆరాధన 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 ఆరాధన, ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో, ఆరాధన 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 ఆరాధన, ఆదియందు ఉన్న వాక్యము, ఆదియందు ఉన్న వాక్యము, మా ఎదుట ఉన్నది మా నోట ఉన్నది, మా ఎదుట ఉన్నది మా నోట ఉన్నది, ఎంత కృపతో నీవు మాకిచ్చినావు, ఎంత కృపతో నీవు మాకిచ్చినావు, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, బాధలలో నెమ్మది చూచున్నది, బాధలలో నెమ్మదించుచున్నది, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, పాపము నుండి తప్పించుచున్నది, పాపము నుండి తప్పించుచున్నది, వాక్యస్వరూపి యేసుక్రీస్తు, వాక్యస్వరూపి యేసుక్రీస్తు, ఆరాధన 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 ఆరాధన, దహించు అగ్నిగా ముందు పోవుచున్నావు, దహించు అగ్నిగా ముందు పోవుచున్నావు, దహించు అగ్నిగా ముందు పోవుచున్నావు, దహించు అగ్నిగా ముందు పోవుచున్నావు, మార్గములన్నీ తెరచుచున్నావు, మార్గములన్నీ తెరచుచున్నావు, ఏ శత్రువు నన్ను ఏమి చేయలేడు, ఏ శత్రువు నన్ను ఏమి చేయలేడు, మరణము గెలచిన యేసుక్రీస్తు, మరణము గెలచిన యేసుక్రీస్తు, ఆరాధన 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 ఆరాధన, ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో, ఆరాధన 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 ఆరాధన, కన్నీటిని తుడచువాడవు, కన్నీటిని తుడచువాడవు, హృదయములో బాధ తెలిసిన వాడవు, హృదయముల బాధ తెలిసిన వాడవు, నీకు అసాధ్యము ఏమున్నది, నీకు అసాధ్యము ఏమున్నది, ఆరాధన ఆరాధన
ఆరాధనా ఆరాధనా ఆత్మతో సత్యముతో ఆరాధనా ఆత్మతో సత్యముతో ఆరాధనా 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 ఆరాధనా. కూర్చుందాం. కూర్చోండి. మళ్ళీ మధ్యలో ఖాళీ ఉంచారండి. ఎవరైనా వస్తా అన్నారా? ఓకే, మంచిది. జీవం గల దేవుడు అని దేవునికి పేరు. జీవం గల దేవుడు అంటే అర్థం ఏంటంటే జీవించుచున్న దేవుడు, మాట్లాడుతున్న దేవుడు, చూస్తున్న దేవుడు. అంతేకాదు బాధను తీర్చే దేవుడు, సమస్యను తొలగించే దేవుడు, స్థిరపరిచే దేవుడు, స్వస్థపరిచే దేవుడు. ఇన్ని లక్షణాలు కలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఎవరైనా అన్నీ ఉన్నవారిని బాధపడుతుంటే అన్నీ ఉండి బాధపడుతున్నాం ఏంటి అంటారు కదా. అదేంటమ్మా, మాకంటే అది లేదు ఇది లేదు, మీరు అన్నీ ఉండి బాధపడుతున్నారేంటి అని అనడం జరుగుతూ ఉంటుంది. అలాగా యేసు ప్రభువుని నమ్ముకున్న వాడిని ఏమడగలో తెలుసా? ఎంత గొప్ప దేవుణ్ణి పెట్టుకుని అలా ఉన్నావేంటమ్మా అని అడగాలి. అడగలవుతా అంటే వాళ్ళు దేవుడి మీద ఆధారపడలేదని అర్థం. ఇంత గొప్ప దేవుడిని పెట్టుకుని ఇలా ఉన్నావేంటమ్మా అన్నారు అనుకోండి, అలా అనిపించుకుంటున్నారు కదా మీరు చాలామంది. ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఏం పనులు అనిపించుకుంటున్నారు. ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఇవేం మాటలు అనిపించుకుంటున్నారు కదండి. నేను యూట్యూబ్లో విన్నాను, ఒక యేసుప్రభుని ఎరగనావిడి యేసుప్రభుని ఎరిగిన అతను ఇద్దరి మధ్యన వాదం జరుగుతోంది. ఆ వాదంలో నేను చూసింది ఏంటంటే యేసుప్రభు ఎరగనావిడి కరెక్ట్గా మాట్లాడుతుంది, ఎరుగున్న అతను సరిగ్గా మాట్లాడతలేదు. నాకు చాలా కోపం వచ్చింది. యేసుప్రభుని ఎరగనావిడి చాలా బాగా మాట్లాడుతుంది, ఎరుగున్న అతను ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇంకెలా తెలుసుకుంటారు యేసుప్రభుని కదండి. రాబోయే రోజుల్లో మీ ఇంటి పక్కన ఉన్నవారు, మీ వీధిలో ఉన్నవారు ఏదైనా కష్టం సమస్య వస్తే మీ దేవుడికి ప్రార్థన చేయండి అమ్మా అని అడిగేలాగా ఉండాలి మన జీవితాలు. దేవుని స్తోత్రం. మీ దేవుడి ప్రార్థన చేయండి అమ్మా, మీ దేవుడికి చెప్పండి అమ్మా అని అడగాలి. కానీ వాళ్ళ దగ్గరికి మీరే వెళ్తున్నారు, 10,000 ఉంటాయి అమ్మా అని కదండి. వాళ్ళే రావాలి మన దగ్గరికి, అమ్మా 2,000 5,000 ఉంటే ఇవ్వండి అమ్మా అని. ఎందుకంటే బైబిల్లో ఏముందో తెలుసా? నిన్ను నేను తలగా చేయుదును. దేవుని స్తోత్రం. మరింత చక్కని ఆశీర్వాదం కలగ దేవుడు మనకు ఉండి మన జీవితాలు ఇలా ఉండటానికి కారణం ఏంటంటే ఆయన మీద ఆధారపడకపోవటం, ఆయన మాట వినకపోవటం. ఈ రెండే కారణాలు. ఈరోజు 2 మాటలు మనం చెప్పుకుందాం. లూకాసు వార్త 24వ అధ్యాయం. లూకాసు వార్త 24వ అధ్యాయం 36వ వచనం నుంచి మనం చదువుకుందాం. లూకా 24:36. వారు ఇలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి, మీకు సమాధానం అవునుగాక అని వారితో నేను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై, భూతము
తమకు కనబడినను తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమును కొండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపాను. అయితే వారు సంతోషము చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ వద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. ఆయన దానిని తీసుకుని వారి ఎదుట భుజించాను. ఇంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి? సిలువేయబడి చనిపోయిన తర్వాత జరిగిన కార్యం ఇది. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత జరిగిన కార్యం. శిష్యులు నడుస్తూ ఉండగా వాళ్ళ మధ్యలోనికి వచ్చాడు. వాళ్ళతో కలిసి ఆయన నడుస్తున్నాడు. మార్చి 31వ తేదీ తెల్లవారుజామున నాకు నేరుగా కనిపించారు. వెళ్ళి పాదాల మీద పడ్డాను. పాదాలు పట్టుకున్న స్పర్శ కూడా నాకు తెలుస్తూ ఉంది. ఆ పాదాల మీద పడి ఏడుస్తున్నాను. ఆయన పైకి లేపి, ఎందుకు ఏడుస్తున్నావు? నిన్ను ఆశీర్వదిస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. కాబట్టి చాలు మన జీవితానికి. ఆయన మనకు దర్శనం అనుగ్రహించే దేవుడై ఉన్నాడు, మనతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. మీరు దేవుణ్ణి రుచి చూశాక ఇంకేది నచ్చదు మీకు, కానీ దేవుణ్ణి రుచి చూడక అన్నీ నచ్చుతున్నాయి మీకు. హృదయాలు దేవుడి వైపుకి తిరగలేదు. హృదయం దేవుడి వైపుకి తిరిగితే ఈ గోల అంతా ఉండదు. డబ్బులు గోల, లోకం గోల, మనుషులు గోల, వాళ్ళేమంటున్నారు వీళ్ళేమంటున్నారు, ఇవన్నీ ఆగిపోతాయి. దేవుణ్ణి రుచి చూసిన తర్వాత ఎవరిని పట్టించుకోం మనం. ఎవరేమనుకుంటున్నారో ఏంటో అన్నీ మనకు అనవసరం. మన పని మనం చేసుకుంటూ నిదానంగా వెళ్ళిపోతాం. కాబట్టి వారు ఇలాగ మాట్లాడుచుండగా ఇది చాలా ప్రాముఖ్యమైంది. వారు ప్రభు గురించి మాట్లాడుకుంటున్నారు. మనం ఇద్దరు ముగ్గురు కలిసినప్పుడు ప్రభు గురించి లేదా మంచి మాటలు మాట్లాడుకోవాలి. ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడితో మాట్లాడుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు. ఇలాగ మన జీవితాన్ని సరిచేసుకోగలిగితే దేవుడు మనతో కూడా మాట్లాడుతాడు. వాళ్ళు దేవుడి గురించి మాట్లాడుకుంటున్నారు. ఏ సినిమా యాక్టర్ గురించో, ఏ బట్టల గురించో, ఏ డబ్బుల గురించో మాట్లాడుకోవటం లేదు. ఏ తిండి గురించో మాట్లాడుకోవడం లేదు. కాబట్టి వారు దేవుడి గురించి మాట్లాడుకుంటున్నారు. ఇందాక వెళ్ళినప్పుడు తణుకులో మా జీవితం గురించి మాట్లాడాడండి దేవుడు అన్నారు రాత్రి సువార్తలో. కాబట్టి ఆయన వారి మధ్యన నిలిచి సమాధానమగునుగాక అన్నాడు. హల్లెలూయా. అయిపోయింది. ఇంకా వాళ్ళని ఎవరు కదపలేరు. ఇంకా వాళ్ళకి ఆశీర్వాదం వచ్చేసింది. సమాధానకర్త ఆయన. యేసుప్రభు ఎవరో తెలుసండి? మనిషికి దేవుడికి సమాధానం ఇవ్వడానికి వచ్చినవాడు. యేసు ప్రభులో ఉండి సమాధానం లేనివారు యేసు ప్రభుని కలిగి లేనివారు. యేసు ప్రభు ఉండి ఇంటిలో కానీ బయట కానీ వాళ్ళ జీవితంలో సమాధానం లేదంటే వాళ్ళు యేసు ప్రభు మీద ఆధారపడిన వారు కాదు. ఎప్పుడు గొడవలు పడేవాళ్ళు ఎవరో తెలుసా? దేవుడి పిల్లలు కాదు. సమాధానము కర్త ఆయన మన జీవితాల్లోకి ప్రవేశించాడంటే మనకు సమాధానం వచ్చేయాలి. భార్యాభర్తలు, తల్లిదండ్రులు, ఇంట్లో పిల్లలు, సంఘము సమాధానంగా ఉండాలి. ఒకరినొకరు సర్దుకుని పోవాలి. అయితే అదే సందర్భంలో పాపం చేసేవాళ్ళతో సమాధాన పడక్కర్లేదు. దేవుని స్తోత్రం. అబద్ధాలు ఆడేవాళ్ళు, మోసం చేసేవాడితోటి మనకు సమాధానం అవసరం లేదు. అటు ఇటు సరిగ్గా ఉంటేనే సమాధానం. తర్వాత
వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. ఆ రాత్రి వేళ ఏదో ఒక ఆకారంలాగా వాళ్ళకి కనిపించి, అయ్య బాబోయ్ భూతమేమో అని అనుకున్నారు. ఎవరైనా కూడా అనుకోవటానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఒక రాత్రి వేళ ఇద్దరు నడుస్తుంటే ఒక అరణ్యం లాంటి మార్గంలో వేరొక వ్యక్తి మాట్లాడుతుంటే భయపడే అవకాశం ఉంది. భూతము కనబడనని తలంచిరి. అప్పుడు ఆయన, మీరు ఎందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములో సందేహం పుట్టనేలా. మొదటి మాట ఏంటంటే, మీరు ఎందుకు కలవరపడుచున్నారు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? వాళ్ళు కలవరపడని నన్ను నమ్ముకున్న మీరు ఎందుకు కలవరపడుచున్నారు? హల్లెలూయా. యేసుని నమ్ముకున్న వారు ఏం పడకూడదట? కలవరపడకూడదట. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మధ్యకు భూతము రాదు. ఇది మొదటిది. మీ మధ్యకు భూతము రాదు అనేది ఒకటి. 2, వచ్చినా మీతో కలిసి నడవలేదు, పారిపోతుంది. హల్లెలూయా. కాబట్టి మీకెందుకు కలవరం కలుగుతుంది? మీకు కలవరం కలగకూడదు. ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకుంటివి. ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకుంటివి. లోకమంతయు నన్ను విడచిన, ఈ లోకమంతయు నన్ను విడచిన, నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కలువరిలో యాగమైతివా. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీయందే నిత్య జీవము ప్రభువా, నీయందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. చేత దేవుడు నమ్ముకున్న వారు కలవరపడుతున్నారు. ఒక పాట పాడారు, మీరు గుర్తుందా? ఏం విజయ్ గారు పాడారా? ఏం పాడారు? లోకమంతయు నన్ను విడిచిన. ఒక్కళ్ళు విడిచిపెడితే ఇవాళ సువార్తకు రారు. మీరు వాళ్ళు మాట్లాడతలేదు నాతోటని సువార్తగా ఆగిపోతారు. పాట ఏమో లోకమంతా విడిచిపెట్టిన అంటారు. మరి పాట జీవితం తేడాగా ఉండకూడదు, మాట జీవితం తేడాగా ఉండకూడదు. ఎందుకంటే యోహాన్ అంటాడు, వారు మనలను విడిచి వెళ్ళిరి, వారు మనలను విడిచి వెళ్ళిరి, వారు మనవారు ఇంకా కారు అనమన్నాడు. హల్లెలూయా. అంతేగాని వాళ్ళ గురించి ఎందుకు బాధ? విడిచి వెళ్ళినా ఉన్నా మనం దేవుళ్ళు యథార్థంగా ఉంటే మనతో ఉన్నా మనల్ని విడిచి వెళ్ళినా ఎవరి చిత్తం అది? అలా ఎందుకు అనుకుంటలేదు మీరు? బెంగటేశ్వరులు సన్నంగా కంపలాగా అయిపోయి కదా. మరి పాట పాడతారు, వాక్యాలు వింటారు కదండి. నాకు ఒక సహోదరి నాకు ఫోన్ చేసింది.
ఆమె భర్త డబ్బులు పంపించడం లేదని ప్రార్థన చేయించుకుంటుంది. ప్రార్థన చేయించుకున్నాక నాకు నవ్వు వచ్చింది. డబ్బులు పంపించారండి, కానీ ఇంకా కొంచెం ప్రార్థన చేయండి అంది. ఏంటమ్మన్నాను. కొద్దిగా ఈ నెలలో ఎక్స్ట్రా ఖర్చు ఉందండి, అది కూడా పంపేలాగా ప్రార్థన చేయండి. నేను ఏం చేయాలి, ఇంకా తెలియక అడుగుతుంది పాపం. సరేనమ్మా చేస్తాను. కాబట్టి ఈ దేవుడు అంటే అజ్ఞాన దశలో ఉన్నారు చాలామంది, తెలియక. కాబట్టి మనలను విడిచి వెళ్ళిన వారిని ఇంకా మనవారు కాదు, దేవుడే వారిని దూరపరిచాడు అనుకోవాలి మీరు. దేవుని స్తోత్రం కదండి. నా దగ్గర ఈ ర్యాలింగ్లో వాగ్దానాలు చేసిన వారు ఉన్నారు. నాకు మా జీవితం మీ దగ్గరే, మా సమాధి మీరే చేయాలా అన్నవాళ్ళు అలా ఎదురొచ్చినా మాట్లాడరు. ఇప్పుడు ఎవరైనా అన్నట్టుగా చూస్తారు. అది దేవుని చిత్తం. వినబడితే వినబడవచ్చు, ఏమీ బాధ లేదు. దేవుని చిత్తం లేదు కనుక పోయారు, దేవుని చిత్తం అయితే మళ్ళీ వస్తారు. కాబట్టి దేవుడి మీద ఆనుకున్నవారట మొట్టమొదట కలవరపడవద్దు. దేవుని స్తోత్రం. 2, మీ హృదయంలో సందేహము పుట్టనేలా. దేవుడి పిల్లలకి ఏముండకూడదు? కలవరం ఉండకూడదు. 2, సందేహం ఉండకూడదు. కొంతమంది సందేహం పుట్టాక వాళ్ళు పుట్టినట్టు ఉంటారు. వాళ్ళకి ముందు సందేహం పుడుతుంది, తర్వాత వాళ్ళు పుడతారు. ఒకసారి బెంగళూరు ట్రైన్లో వెళ్తుంటే నా పక్కన ఒక ఆవిడ కూర్చొని, ఏమండి ఇది చాలా లేట్ అయిపోయింది, అసలు బెంగళూరు రైలు వెళ్తుందంటారా అంది. 2 కాట్పాడులో అడిగింది, బంగారుపేటలో అడిగింది. రైలు ఏమో వెళ్తలేదు. ఆగిపోతాం, గంట మళ్ళీ వెళ్తాం, ఇంకా ఆగిపోతాం. మళ్ళీ అడిగింది నన్ను. 3 సార్లు అడిగింది. 3సారి నేను ఏం చెప్పానో తెలుసా? అమ్మా, నేను ఒక మాట అడగనా? నేను అడగండి. నీకు ఎంత తెలుసో నాకు అంతే తెలుసు. నన్ను ఎందుకు తినేస్తున్నావు? అంతగా నీకు అనుమానం అయితే ఏదో స్టేషన్లో దిగేసి బస్సు ఎక్కి వెళ్ళిపోమ్మా అన్నాను. మళ్ళీ బెంగళూరు వచ్చేదాకా నాతో మాట్లాడలేదు. ఇలా ఉంటాయి కొంతమంది సందేహాలు. మా చుట్టాల అమ్మాయి అంది. ఓ రోజున సపోటా పళ్ళు తింటున్నాను. చిన్నాన్న అలా తినకో అంది. పురుగులు ఉంటాయి అంది. కవలపలక్కాయ తింటుంటే దాంట్లోనే పురుగులు ఉంటాయి అంటుంది. యాప్లిస్కాయ తింటుంటే దాంట్లోనే పురుగులు ఉంటాయి అంటుంది. అప్పుడు నేను అన్నాను, అమ్మ నేను నీకు మాట చెప్తానేమనుకోకను. ఏంటి చిన్నాన్న? నీ తలలో పురుగు ఉందమ్మా అన్నాను. పురుగు ఎక్కడ ఉంది? నన్నేం తిన్నపేంటి? అన్నిట్లో పురుగులు ఉంటాయి. ఉండొచ్చు పురుగులు. ఇంకో విషయం చెప్పాను అమ్మాయికి. ఒక్కసారి నువ్వు వెళ్ళి నీ బాడీ స్కానింగ్ జాగ్రత్తగా డీప్ స్కానింగ్లోకి వెళ్తే కొన్ని 100,000 పురుగులు ఉంటాయి మన లోపల. అర్థమైందా? మన లోపల ఉంటాయా? మనం ఉండవా పురుగులు? కాబట్టి సందేహాలు. ఒకటి, యేసు ప్రభువు నమ్ముకున్న వారికి కలవరం వద్దు, సందేహం వద్దు. హల్లెలూయా. ఎందుకంటే మనం అన్నిటికీ సిద్ధంగా ఉన్నప్పుడు కలవరం ఎందుకు, సందేహం ఎందుకు? మనం రెడీగా ఉన్నాం, రాజుగా ఉండటానికి రెడీగా ఉన్నాం, దరిద్రుడిగా జీవించడానికి రెడీగా ఉన్నాం. ఇంకా ఎందుకు సందేహం, భయం ఎందుకు, కలవరం ఎందుకు, సందేహం ఎందుకు? నేనే ఆయనను. హల్లెలూయా చెప్పండి. నేనే దేవుడను, నేనే యేసుక్రీస్తుని. నన్ను నమ్ముకున్న మీకు సందేహాలు ఎందుకు?
నన్ను ఎంతో బాధతో వచ్చిందంట రమాదేవి మందిరానికి. వాక్యం అన్నాకంట మొత్తం సందేహాలన్నీ పోయింది, ధైర్యం వచ్చేసిందంట. వాక్యం ద్వారా మీకు ధైర్యం రావాలా. ఇంటికి వెళ్ళాక మారిపోతారు మీరు, మారకూడదు, ఎప్పుడూ అలాగే ఉండాలి. సందేహం వద్దు, కలవరం వద్దు. నన్ను నమ్ముకున్న వారి దగ్గరకు, నన్ను నమ్ముకున్న వారి దగ్గరకు, నా మీద ఆధారపడిన వారి దగ్గరకు, నా యందు నిలిచి ఉన్న వారి దగ్గరకు నేను తప్ప ఎవ్వరూ రాలేరు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. వింటున్నారా? నన్ను నమ్ముకున్న వారి దగ్గరకు, నా మీద ఆధారపడిన వారి దగ్గరకు, నాతో కలిసి జీవించే వారి దగ్గరకు నేను తప్ప ఎవరు రాలేరు, ఏమీ చెయ్యలేరు. కాబట్టి అందరికీ చెప్తున్నాను, యేసు ప్రభు అందరికీ దేవుడు, ప్రభువు, రక్షకుడు. మనం గందరగోళంగా ఉండటం చేత వాళ్ళకి ఏం అర్థం అవుతులేదు. మనం ఇంత నిశ్చలంగా ఉంటే వాళ్ళందరూ వస్తారు దేవుడి దగ్గరికి. తర్వాత నా పాదములు నన్ను పట్టి చూడండి. ఒక్కసారి నా పాదాలు తాకండి, నా చేతులు తాకండి, పట్టుకోండి. నాకున్నట్టుగా ఎముకలు మాంసము భూతమునకు ఉండవు. దేవుని స్తోత్రం. మీరు ఎవరైనా దెయ్యాన్ని చూసారా? చేయి చూపించండి. దెయ్యాన్ని చూసిన వారు చేయి చూపించండి. పరిశుద్ధ బాబు చేయెత్తున్నాడు. చూసావేంటయా? నువ్వేంటి ఎవరు చేయెత్తున్నారో చూస్తున్నావు? చూసే ఉంటారు మీరు. నేను చాలా స్పష్టంగా చూశాను, చాలాసార్లు చూశాను. ఎందుకంటే నాకు ప్రార్థన చేసేటప్పుడు అవి వెళ్ళిపోవటం, అవి జుట్టు పీక్కోవటం, కొట్టుకోవటం ఎన్నోసార్లు చూశాను. కాబట్టి ఒక రోజున నేను పైన ప్రార్థన చేసి కిందకు వచ్చి భోజనం చేస్తున్నాను. ఒక 18 సంవత్సరాలు అవుతుంది. మేడ మీద నుంచి రయ్యమని దిగుతూ అలాగే వెళ్ళిపోతుంది. నా ఇంకోటి చూడట్లేదు, నా ఇంక చూసి ధైర్యం అనుకుండదు. చూశాను, కాళ్ళు లేవు. అంటే పైనుంచి కిందకి గాలి. దెయ్యము అంటే గాలి, దానికి ఆకారము ఉంటుంది తప్ప శరీరం ఉండదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి చాలా సులువుగా మనుషుల్లోకి వెళ్ళిపోగలుగుతుంది. దెయ్యాలు పట్టిన వాళ్ళు అంటారు చూసారా, చాలా సులువుగా లోపలికి వెళ్ళిపోతుంది. దెయ్యము తనకు తాను ఏం చేయలేదు. ఉదాహరణకి మీకు జాగ్రత్తగా చెప్తాను చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ వాక్యం చెప్తున్నాను అనుకోండి, దెయ్యము ఆ స్టాండ్ ఇలాగందనుకోండి, పడదు. దెయ్యానికి చేతులు లేవు, ఏం చేసినా ఆ స్టాండ్ పడదు. అప్పుడు ఎస్తేరు రాణిలో ప్రవేశించి ఇలా కొడుతుంది ఆ స్టాండ్ని. ఎస్తేరు రాణికి తెలదు ఎందుకు కొట్టిందో స్టాండ్, దమ్మన కొట్టేసింది, ఆ ప్రోగ్రాం అంతా ఆగిపోతుంది అన్నమాట. అంటే మీకు అర్థమైందా? దెయ్యము తనకు తాను ఏమీ చేయలేదు, తను ఎవరిలో అయినా ప్రవేశించి భయంకరమైన కార్యాలు చేస్తుంది. హల్లెలూయా. ఉదాహరణకి గెదరయ్యల సమాధి దగ్గర ఉన్నటువంటి వ్యక్తిలో 2000 ఉన్నాయి. ఆడేం చేసేవాడు? రాళ్ళెట్టి గట్టిగా కొట్టేవాడు, లేదా ఆడిని కొట్టుకునేవాడు. కానీ అదే దెయ్యం బయటికి వెళ్ళి ఏం చేయలేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి దెయ్యము నిన్నేదన్నా చేయాలంటే నీలో అన్న ప్రవేశించాలి. నీ ఇంట్లో నీ మొగుళ్ళలోనూ, పెళ్ళంలోనూ, పిల్లల్లోనూ, ఎవరిలో ఒకళ్ళు. ఒకసారి కుక్కల్లోకి పోద్ది, బయట మురుగుతూ ఉంటాయి చూడండి. ఇలా రకరకాలుగా ప్రవేశిస్తుంది. వాటిని పందుల్లోకి వెళ్ళిపోమన్నాడు, పందుల్లో ప్రవేశించినాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే, దెయ్యము నీలో, నాలో, మీ ఇంటిలో, లేదా ఎవరిలో, నీ పిల్లల్లో, నీ కుటుంబంలో ఎవరిలో అయినా ప్రవేశిస్తుందంటే
నువ్వు దేవుడికి లోబడలేదు. దేవుని స్తోత్రం. దేవుడికి లోబడితే దెయ్యం ఏమవుద్ది? పారిపోతుంది. చెప్పాలి. రెండోది, ఒకవేళ నీ భర్త సరిగ్గా లేడు, అతను దెయ్యం దూరింది అనుకో, నువ్వు ప్రభువులో ఉన్నావు అనుకో, నిన్ను ఏమీ చేయలేడు అతను. హల్లెలూయా. కాబట్టి స్పష్టంగా తెలుసుకోండి, యేసు ప్రభు చెప్తున్నాడు, నన్ను నమ్ముకున్న వారి దగ్గరికి, నా మీద ఆధారపడిన వారి దగ్గరికి దెయ్యానికి వచ్చి ఏదన్నా చేసే అధికారం లేదు. శత్రువుకి మిమ్మల్ని ఏం చేసే అధికారము లేదు. ఇదే లూకాసు వార్తలో 10వ అధ్యాయంలో మాట చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 17వ వచనం. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దెయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన, సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని, ఇదిగో పాములను తేళ్లను త్రక్కుటకును శత్రువు బలవంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియో మీకు ఎంత మాత్రమును హాని చేయదు. చూసారా, మా అబ్బాయిని దెయ్యం పట్టింది, మా అమ్మాయిని దెయ్యం పట్టింది. మీరు ఆ దెయ్యాలకి ఇష్టమైన పనులు మీలో ఉన్నాయి, అందుకే వస్తాయి. మా అబ్బాయిని పట్టింది అంటున్నావు, మీ అబ్బాయిలో దెయ్యానికి ఇష్టమైన పనులు ఉన్నాయి, నీ అమ్మాయిలో దెయ్యానికి ఇష్టమైన పనులు ఉన్నాయి, అందుకే వస్తాయి. యేసుప్రభు స్పష్టంగా చెప్పాడు, శత్రువు బలం అంతటి మీద మీకు అధికారం ఇచ్చాను, ఏమీ చేయలేదు మిమ్మల్ని. హల్లెలూయా. ఒకవేళ వచ్చినా కూడా మనల్ని ఏమీ చూసి వెళ్ళిపోవాల్సిందే. ఒకసారి ఎక్కడ మీటింగ్ చేసి వచ్చి పడుకున్నాను, చాలా అలసటగా ఉంది, 1:30కి పడుకుంటే నా తల దగ్గరికి వచ్చేసింది, నుంచి ఉంది, ఏదో అంటుంది. గబుక్కుని మెలకు వచ్చింది. ప్రభువా అన్నాను. ఈ లోపల ఆ చెరువు దగ్గర పడింది, వెళ్ళి బాబోయ్ అంటుంది. ఒక్క దెబ్బ కొట్టాడు, దోత నిలబడింది. కాబట్టి మీరు కలవరాలొద్దు, సందేహాలొద్దు. 2, సమాధానంగా ఉండండి. 3, దేవుడికి లోబడండి అని చెప్పి, అయితే వారు సంతోషము చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా, వాళ్ళకి సంతోషం అయిపోయింది. అబ్బా, మన ప్రభు వచ్చేసాడు, మన మధ్యలో ఉన్నాడు, ఎంత ఆనందము, ఎంత సంతోషము అని వారు ఆశ్చర్యపడుచుండగా ఆయన ఒక గొప్ప మాట మాట్లాడాడు. మీ దగ్గర ఆహారం ఉందా? హల్లెలూయా చెప్పండి. చూసారా, వాళ్ళకి ఇంకా నమ్మకం కలిగించడం కోసం, వాళ్ళతో కలిసి ఆహారం తినడానికి సిద్ధపడ్డాడు. ప్రకటన గ్రంథంలో ఒక మాట చూడండి, చాలా చక్కని మాట. ఆయన 3వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన 3:20. ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనం చేయుదురు. గట్టిగా దేవుని స్తోత్రం. మీ ఇంటికి వచ్చి భోజనం చేస్తాను అంటున్నాడు. చూసారా ఎంత మంచి దేవుడో. ఇంకెంతకన్నా నమ్మకాన్ని ఎలా కలిగిస్తాడు ఆయన? ఇంకెంతకన్నా దేవుడు మనతోడు ఏం చెప్తాడు? తలుపు తీసిన వారి వద్దకు వచ్చి ఫోన్ చేస్తాను. ఏం తీసిన వారు చెప్పాలి. ఏం చేయదన్నప్పుడు కుక్కకు భయపడొచ్చండి, ఇలా గెంటేస్తుంది మొత్తం అందరినీ. చెప్పాలి, తలుపు తీసిన వారి వద్దకు వచ్చేదను. చెప్పండి, తలుపంటే హృదయం. చెప్పు,
తలుపు అంటే తలుపులు తీసి పడుకోకండి, దొంగళ్ళు వస్తారు. ఆ తలుపు కాదు, హృదయం అనే తలుపు. ఈ హృదయాన్ని దెయ్యాలకి, దుష్టుడికి, దొంగలకి, తాగుబోతులకి, వ్యభిచారులకి, డబ్బులకి తెరవకండి. యేసుకు మాత్రమే తెరవండి హృదయాన్ని. హల్లెలూయా. మనసంతా ఎవరు ఉండాలి? యేసే ఉండాలి. అలాగని హృదయంలో యేసు ఉంటే ఏదో ఒక రూపంలో మీ ఇంటికి వస్తాడు ఒకసారి. ఇలాగెన్నో సాక్ష్యాలు ఉన్నాయి. యేసు ప్రభు డైరెక్ట్గా రాడు, ఆయన రూపంలో రాడు. ఆయన రూపంలో వస్తే మనకి కంగారు వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది. ఆయనలాగా రాడు. ఏదో ఒక రూపంలో వచ్చి మీకు తెలియదు, ఆయనని మీకు తెలియదు, మీతో కలిసి భోజనం చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఖచ్చితంగా ఒకవేళ మీతో కలిసి యేసు ప్రభు భోజనం చేయాలనుకుంటే మీ హృదయం నిండా యేసుని ప్రతిష్ఠించుకోండి. హల్లెలూయా. హృదయం ఏముండాలి? దేవుడు ఉండాలి ఖచ్చితంగా. అందుకే పౌలు అన్నాడు, వారు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి. అబ్రహాం భోజనం పెట్టాడు దేవుడికి, శుభ్రంగా భోజనం చేశారు. వాళ్ళ ఆవిడ వండింది, దేవుడు భోజనం చేశాడు అబ్రహాం ఇంటికాడ. ఇదిగో వీళ్ళ ఇంటికాడ భోజనం చేస్తున్నాడు. చూసారా? ఆయన కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. కాల్చిన చేప ముక్క ఆయనకిస్తే దానిని తీసుకొని వారి ఎదుట ఆయన భుజించెను. ముగింతనాను, జాగ్రత్తగా వినండి. ఆయన వారితోటి ఆహారము తీసుకున్నాడు. ఒకసారి ఏలియాతో దేవుడు ఆరేపత్తులో ఉన్నటువంటి విధవరాలింటికి వెళ్ళు అన్నాడు. వెళ్ళాడు. అందరూ చచ్చిపోతున్నారు. వాళ్ళ ఇంట్లో కొద్దిగా పిండి నూనె ఉంది. ఈ రాత్రికి ఒక రొట్టె చేసుకుని మా అబ్బాయి నేను సగం సగం తిని చచ్చిపోతాం రేపొద్దున్న. కరువు, బాగా కరువు వచ్చేసింది. అమ్మా, నీకు ఇష్టమైతే ఆ రొట్టె నాకు ఇయ్యి అన్నాడు. ఖచ్చితంగా మనం ఆ రొట్టె ఇవ్వం కదండి. ఇస్తారా విజయ్ గారు? ఇస్తారా అంటారు. ఆ టైం వచ్చినప్పుడు చూడాలి కదా. కాబట్టి ఆమె ఏమీ సందేహించకుండా, పోని మన ఇంటికి అతిథి వచ్చాడని చెప్పి ఆ రొట్టె చేసి ఆయనకి పెట్టింది. ఆ రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుడితో అన్నాడు, ప్రభువా, ఆమెకున్న అంతా నాకు ఇచ్చేసింది, ఎంతో ప్రేమతో ఇచ్చింది అని ప్రార్థన చేశాడు. రొట్టె తింటున్నాడు. అమ్మ ఒకసారి వెనక్కి చూడు అన్నాడు. చూసింది. ఆ కంప నిండా పిండి ఉంది, ఆ పుట్టి నిండా నూనె వచ్చేసింది. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. ఇంకో మాట చెప్పాడు ఆయన, అమ్మా, నువ్వు బ్రతికి ఉన్నంతకాలం నీకు మీ అబ్బాయికి ఒకవేళ పెళ్ళి అయితే వాళ్ళ పెళ్ళానికి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పిల్లల పిల్లలకి ఎప్పుడూ కూడా ఆ గంపలో పిండి, ఆ బుడ్డిలో నూనె అలాగే ఉంటుంది అన్నాడు. హల్లెలూయా చెప్పండి. అర్థమైంది మీకు? యేసు ప్రభు వచ్చి మన ఇంట్లో భోజనం చేస్తే తరతరాల వరకు మనకి భోజనానికి లోటు ఉండదు. మన పిల్లలకి 5 రొట్టెలు 2 చేపలు విరిస్తే ఎంతమంది తిన్నారు? అలాంటి దేవుడు మన ఇంటికి వచ్చి భోజనం చేస్తాడు. ముగించే ముందు చెప్పేది ఏంటంటే, ఇవన్నీ నీ జీవితంలో జరగాలంటే నీ హృదయంలో దేవుడు ఉండాలి. నువ్వు దేవుడి గురించి మాట్లాడుకోవాలి, నువ్వు దేవుడి గురించి జీవించాలి, నువ్వు దేవుడితో కలిసి జీవించాలి. ఇది నా సువార్త. నీకు సమాధానం కలుగుతుంది, కలవరం అక్కర్లేదు, సందేహం అక్కర్లేదు. మధ్యలో ఉంటాడు, నీతో కలిసి భోజనం చేస్తాడు,
నీతో కలిసి నడుస్తాడు, నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, తరతరాల వరకు ఆశీర్వదిస్తాడు. నువ్వు నిద్రించిన తర్వాత నిన్ను పరదైసుకి తీసుకెళ్ళి జాగ్రత్త చేస్తాడు. హల్లెలూయా. అందుకే దీని పేరు గొప్ప రక్షణ. ఈ యేసు ప్రభు రక్షణ చాలా గొప్ప రక్షణ, దీన్ని పోగొట్టుకోవద్దు. యేసు ప్రభు కన్నా గొప్పవారు ప్రపంచంలో పైన కింద ఎవరు లేరు. ఆయనే సర్వాధికారి. ఆయన మీద ఆధారపడి ఆయనతో కలిసి జీవించి ఆయనకి ఇష్టమైన పని చేసేవారితో ఎప్పుడూ ఆయన ఉంటాడు. ఆయన అన్నాడు, నా తండ్రి నన్ను ఎప్పుడూ వదలడు, నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైనది చేయుదును గనక. చెప్పండి, నా తండ్రి నన్ను వదలడు, నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైనది. ఇప్పుడు మీరు ఆయనకి ఇష్టమైనది చేసినప్పుడు యేసు మనలను వదలడు. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈ రాత్రికాలం మందు మీరు ప్రకటించిన సువార్తను బట్టి స్తోత్రాలు, మీరు ఇచ్చిన వాక్య భాగమును బట్టి వందనాలు. అందరూ నిన్ను తెలుసుకొని నీ అందు ఆనందించి సమాధానము సంతోషము కలిగి నీతో కలిసి జీవించే కృప ఈ గృహ యజమాని మురళి గారిని, వారి కుటుంబాన్ని దీవించి మరల జరగబోయే సువార్తల్లో అందరినీ వాడుకొని ఈ నామానికి మహిమ తెచ్చుకోమని క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. రేపు ప్రభు బలం ఉందండి, సిద్ధపడండి. అంతేకాదు